సే అక్క ఎవరో తెలిసిందే. ఆమె ఫోర్త్ ఇయర్ ఆమె ఫోటో కూడా చూసామే మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగిచ్చి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ ఏదేదో అంటున్నారే. భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అసలు ఆ అక్క ఏమనట్లేదు. దేరంటే రండి చూసుకొద్దాం అంటుంది. అందరు ఏడుతున్నారు. మాకు భయం వేస్తుంది. మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది. చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడం కి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్ర బాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పట్టుకుని ఎమ్మడి పడుతున్నారే. కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా. అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడుతున్నాం. అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో ఉందో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే. అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి మాటల్ని మీరు విన్నారు కదా. ఇంతరానా తల్లిదండ్రులు, స్టూడెంట్స్ అందరూ ఇంతరానా బాధపడుతుంటే ఈ అమ్మాయిని శిక్షించాల్సింది పోయి ఎవరికి తెలియకుండా నిన్న రాత్రి 11 గంటలప్పుడు ఎవరికి తెలియకుండా వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు చూడండి. అసలు వీళ్ళు అధికారులేనా, ఇంతకీ పోలీసులేనా, ఇంతకీ రాజకీయ నాయకులకి కాళ్ళ కింద చెప్పులేక పోలీసులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది పనిచేస్తున్నారు. వీళ్ళు రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా న్యాయం అనేది జరుగుతుందా? మొన్న ఢిల్లీలో కూడా సేమ్ ఇటువంటి సంఘటనే జరిగింది. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కలిసి ప్రైవేట్ హాస్టల్లో ఉండే అన్ని వీడియోస్ని లీక్ చేశారు వాళ్ళు. అలాగే మొన్న బెంగళూరులో కూడా ఇలాంటి విషయం కాకపోయినా కూడా ఒక ధనవంతుని కొడుకు అతని అబ్బాయిని అతడు రక్షించుకున్నాడు యాక్సిడెంట్ చేసినా కూడా. అసలు ఈ విషయం గురించి కేవలం కాలేజీకి సంబంధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉండే కమ్యూనిస్టు పార్టీ లీడర్లు, అపోజిషన్ పార్టీ లీడర్లు అందరూ కూడా ఏకమయ్యి ధర్నాలు చేసి వాళ్ళని ఖచ్చితంగా జైలుకి ఎక్కియాలి. అసలుకు వీళ్లకు అధికారం మా చేతిలో ఉందని గర్వం ఎక్కువైంది. ఆ గర్వాన్ని తొలగించాలి. మీరు ఇప్పుడు చూసారు కదా, తప్పు చేసిన ఆ అమ్మాయే మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా. ఇలాంటి డకాట అమ్మాయిని ఖచ్చితంగా జైలుకి ఎక్కియాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ అమ్మాయికి శిక్ష పడేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ధర్నాలు చేయాలి. అలా చేయకపోతే ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అపోజిషన్ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు అసలు వేస్ట్. అసలు ఆంధ్రాలో అనేది విప్లవం అనేదే లేదు, ప్రశ్నించే గొంతు అనేది లేదు. అసలు తెలంగాణలో చూడండి ఎంత విప్లవము, ఎంత ఉత్తేజము, ఎంత కొంచెం తప్పు జరిగినా సరే అందరూ కలిసి ఏకమయ్యి ఆ ప్రభుత్వాన్నే కూలదోసే విధంగా వాళ్ళు ధర్నాలు చేస్తారు. అసలు ఆంధ్రాలో ఏమైంది? ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. అసలు ఎవరు ధర్నాలే చేయడం లేదు. ఎందుకు ఇంత రానా భయపడుతున్నారు? ఇది రాష్ట్రంలో ఎక్కడో జరిగిందిలే అని అనుకుంటే తప్పు. ఇది ప్రతి ఒక్కరు, ఇది రక్షణకు సంబంధించిన విషయం, రాష్ట్ర భద్రతకు సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ స్పందించాలి, ప్రతి ఒక్కరూ ధర్నా చేయాలి. వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చేయాల్సిందే. వాళ్ళు ఎంత ధనవంతులైనా సరే వాళ్ళ డబ్బుల్ని కరిగేయాలి. వాళ్ళకి శిక్ష, వాళ్ళు ఎంత పవర్ ఉన్నోళ్ళైనా సరే వాళ్ళ పవర్ని తీసేయాలి. వాళ్ళందరూ ఆ అమ్మాయికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైనా చూసుకొని ఇంతరాన బిల్డప్ కొడుతుందో వాళ్ళందరినీ జైలుకి ఎక్కియాలి. వాళ్ళందరికీ శిక్ష పడాలి.